అభివృద్ధి పనుల పేరుతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక మట్టిని తరలించి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని తన అనుచరులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మట్టి ఇసుక తరలిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. నియోజకవర్గంలో రాక్షస పాలన కొనసాగుతుందని అన్నారు. మరి ఇసుక వందలాది లారీలు మరి ఇక్కడి నుంచి తీయడం జరుగుతుంది. ఇక్కడనే జేసీబీ ఉంది. ఇది దాదాపు ఒక 20 రోజుల నుంచి పెద్ద ఎత్తున వందలాది లారీలు మరి ఇసుక తీస్తున్న సందర్భాలు. మరి ఇక్కడ మంచిర్యాల ప్రభుత్వం ఉందా లేదా, మంచిర్యాల జిల్లా యాంత్రాంగం ఉందా లేదా, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందా లేదా, మరి ఏ పర్మిషన్ మరి ఇసుక తీయడానికి, ఇక్కడ ఇసుక కానీ మట్టి కానీ తీయడానికి ఎలాంటి అనుమతి లేకుండా మరి ఇక్కడ ఇసుక తీస్తున్న సందర్భాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియా మట్టి మాఫియా ఏదైతే అంటున్నారో ఏది ప్రభుత్వం మీద, ఇది అక్షరాల మనం నిజంగా కనబడుతుంది. ఇక్కడ దాదాపు ఒక 3 మీటర్ల లోతు ఇక్కడ మొత్తం తీయడం జరిగింది. మరి మట్టి ఎక్కడ పోతుంది, ఎవరు దీన్ని ఇది మట్టి పోసి డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇలా మంచిర్యాల ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న సందర్భాలు.